2019 మార్చి 29 శుక్రవారం రోజున సూర్యోదయం ఉదయం 6:21 సూర్యాస్తమయం సాయంత్రం 6:27 ఈరోజు సూర్యరాశి మీనం ఇంకా చంద్రరాశి మకరం. ఈరోజు తిథి నవమి ముగింపు ఉదయం 12:48 ఆ తర్వాత దశమి ప్రారంభం. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ముగింపు మధ్యాహ్నం 12:41 ఆ తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభం. ఈరోజు నవమి తిథి కలిగినటువంటి సమయం సామాన్యమైన ఫలితాలను అందిస్తుంది. అందుకే ఈరోజు రాత్రి 12:48 వరకు కూడా నవమి తిథి ఉన్న కారణంగా ఎలాంటి ముఖ్యమైనటువంటి పనులను చేయకపోవడమే మంచిది. ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 12:48 వరకు. ఈరోజు అమృతకాలం ఉదయం 7:11 నుండి ఉదయం 8:57 వరకు. ఈరోజు రాహుకాలం ఉదయం 11:10 నుండి మధ్యాహ్నం 12:27 వరకు. ఈరోజు యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:17 వరకు. ఈరోజు వర్జ్యం రాత్రి 11:40 నుండి తెల్లవారి 12:28 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 9:22 నుండి ఉదయం 10:03 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:47 నుండి మధ్యాహ్నం 1:28 వరకు. ఈరోజు వివిధ రాష్ట్రాల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈరోజు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా మీరు అనుకున్నటువంటి పని అనుకున్న విధంగా పూర్తి కాకపోవచ్చు. అలాగే అనవసరమైనటువంటి చికాకులు అనవసరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీరు చాలా అసంతృప్తిగా ఉంటారు. ముఖ్యంగా ఈరోజు మీరు చేసే ఒక తెలివి తక్కువ పని అనేది మీ ఆర్థిక స్థితిపై ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది. సహజంగానే తొందరపాటుతనం ఉన్న కారణంగా మీరు ఈరోజు ఆర్థిక వ్యవహారాలలో చాలా తొందరపాటుతనంగా వ్యవహరిస్తారు. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు మంచి ఫలితాలను ఇచ్చినప్పటికీ అవి మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చును కలిగించుతాయి. ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉన్నప్పటికీ ఒక విషయంలో మాత్రం మీరు చాలా అసంతృప్తిని ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఒక పనిని పూర్తి చేయడానికి సంబంధించి ఎక్కువగానే కష్టపడతారు. అనవసరమైనటువంటి వాగ్వివాదాలను చేస్తారు. అలాగే గతంలో చేస్తాను అనుకున్నటువంటి పనిని మీరు ఈరోజు చేయలేకపోవచ్చు. అలాగే చాలా విషయాలలో ఈరోజు మీ ఉద్యోగపరంగా ఎక్కువ వరకు కూడా వైఫల్యాలనే ఎదుర్కొంటారు. కుటుంబ వ్యవహారాల పరంగా చాలా అసంతృప్తిగా ఉంటారు. ఏదో తెలియనటువంటి బాధ, ఏదో తెలియనటువంటి టెన్షన్కి ఎక్కువగా గురి అవుతారు. కొత్త ఆలోచనలు, కొత్త పనులు ఈరోజు మీకు అంతగా అనుకూలించకపోవచ్చు. అలాగే ఏది చేస్తున్నా కానీ నిదానంగా ఓపికగా ఉండండి. ఇంకా మీరు చేస్తున్న దాని యొక్క ప్రభావం వేరొకరిపై ఉండకుండా చూడండి. దేన్ని కూడా తక్కువ అంచనా వేయకండి. అలాగే మీరు ఏది చేస్తున్నా కానీ దానికి సంబంధించిన తప్పును వేరొకరి మీద రుద్దే ప్రయత్నం చేయకండి. ఆరోగ్యపరంగా మీరు ఈరోజు మీ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రీడా రంగానికి చెందిన వారు విజయాన్ని పొందుతారు. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను చేయకపోవడమే మంచిది. వృషభ రాశి వారికి ఈరోజు అన్ని విషయాలలో అనుకూలంగా ఉన్నప్పటికీ దగ్గర వారితో అభిప్రాయ భేదాలు వస్తాయి. ముఖ్యంగా మీరు ఎంతో సద్దుమణిగేటువంటి ప్రయత్నం చేసినా కానీ అది అభిప్రాయ భేదాలకే దారితీస్తుంది. ఆర్థిక వ్యవహారాల పరంగా ఏది చేస్తున్నా కానీ 1-2 సార్లు ఆలోచించండి. అనవసరమైనటువంటి ఖర్చులే జరుగుతాయి. అలాగే ముఖ్యమైనటువంటి ఆర్థికపరమైన నిర్ణయాన్ని ఈరోజు మీరు తీసుకుంటారు. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు మంచి ఫలితాలను ఇచ్చినప్పటికీ పెద్దగా ఆశించకండి. ముఖ్యంగా ఏ పని మీద బయలుదేరినా కానీ ఆ పనికి సంబంధించిన ఫలితాన్ని తృప్తి పొందండి తప్ప అతిగా ఆశించకండి. మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి మీ తోటి ఉద్యోగస్తులకు మీకు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. ఇప్పటి వరకు వారితో మీకు ఏ విషయంలో అయితే నిజాయితీగా, ఏ విషయంలో అయితే చాలా స్పష్టంగా చెప్తూ వస్తున్నారో అయినప్పటికీ ఎదుటి వారితో మీకు అభిప్రాయ భేదాలే వస్తాయి. ఎదుటివారు మీరు అనుకున్న విధంగా రెస్పాండ్ అవ్వకపోవడం మీ ఉద్యోగపరంగా చిన్న చిన్న ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. స్పష్టత లేనటువంటి కొన్ని వ్యవహారాల కారణంగా మీ తోటి ఉద్యోగస్తులతో లేదా మీ పై స్థాయి వారితో అభిప్రాయ భేదాలు వస్తాయి. ఈరోజు మీ ఉద్యోగపరంగా ఎదురయ్యేటువంటి ఎలాంటి పరిస్థితికి అయినా సరే మీరు ముందుగానే సిద్ధంగా ఉండడం మంచిది.
కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు స్నేహితులతో కానీ లేదా దగ్గరి బంధువులతో కానీ మీకు అభిప్రాయ భేదాలు వస్తాయి. ముఖ్యంగా మీ కుటుంబానికి సంబంధించి ఈరోజు మీరు చాలా అసంతృప్తిగా ఉంటారు. కుటుంబ వాతావరణంలో సంతృప్తి ఉండకపోవచ్చు. ఒక కష్టతరమైనటువంటి సందర్భాన్ని ఈరోజు మీరు ఎదుర్కోబోతున్నారు. ఒక కొత్త విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకుంటారు. అయితే ఆ విషయానికి సంబంధించి అప్పటికప్పుడే నిర్ణయం తీసుకోవలసి రావచ్చు. ముఖ్యంగా మీ దగ్గర వారితో ఈరోజు మీరు కొంచెం కఠినంగానే వ్యవహరిస్తారు. ఒక ఆలోచన మిమ్మల్ని ఎక్కువగా ఆలోచింపచేస్తుంది. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను చేయకపోవడమే మంచిది. మిథున రాశి వారికి ఈరోజు అన్ని విషయాలలో అనుకూలత ఉంటుంది. ముఖ్యంగా ఒక శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో ఈరోజు మీరు దూర ప్రయాణాలకు సంబంధించి ప్రణాళికలను చేసుకుంటారు. ఊహించినటువంటి ఖర్చులను ఎదుర్కొంటారు. అలాగే ఈరోజు మీరు ఎదుర్కొనేటువంటి ఇంకా చేసేటువంటి ఆర్థిక వ్యవహారాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి. ముఖ్యంగా వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు చేసే ప్రయత్నం అనుకూలిస్తుంది. మీరు చేసే ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి. మీ ఉద్యోగపరంగా ఈరోజు మీకు అవసరం లేని విషయాలలో తలదూర్చే ప్రయత్నం చేయకండి. ముఖ్యంగా అనవసరమైనటువంటి వాగ్వివాదాలు జరిగే అవకాశం ఉంది. ఇంకా మీ ఉద్యోగానికి సంబంధించి ఎప్పటి నుంచో చాలా కాలం నుంచి మీరు చేయాలి అనుకుంటూ ప్రణాళిక చేసుకున్నటువంటి పనిలో ఈరోజు చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు. ముఖ్యంగా మీరు గతంలో ఎవరికైతే ఏ విషయంలో అయితే మాటిచ్చారో అది అందుకు ప్రధాన కారణం అవుతుంది. మీ ఉద్యోగానికి సంబంధించి కొన్ని కొత్త లక్ష్యాలను ఏర్పరచుకుంటారు. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు ఎన్నో సున్నితమైనటువంటి వ్యవహారాలను చేస్తారు. ముఖ్యంగా ఎన్నో సందిగ్ధమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా మీకు సపోర్ట్గా ఉన్నటువంటి వ్యక్తులకు ఈరోజు మీ అవసరం పడవచ్చు. అలాగే ఒక విషయంలో ఇంతకు ముందు మీ దగ్గర స్వార్థపూరితంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఈరోజు మీకు సహాయం చేస్తారు. ప్రతిదీ కూడా చాలా సీరియస్గా తీసుకోండి తప్ప దేన్ని కూడా చూసి చూడనట్టుగా ఉండకండి. అలాగే అవసరమైతే మీ దగ్గర వారితో అయినా సరే చాలా కఠినంగా వ్యవహరించండి. చాలా కఠినంగా మాట్లాడండి కూడా. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయకపోవడమే మంచిది. కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని విషయాలలో అనుకూలత ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ పరంగా పేరు ప్రఖ్యాతలను పొందుతారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీపై బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. పొదుపును ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. అలాగే మీకు రావాల్సి ఉన్న రాని బాకీల వసూళ్లు కోసం ప్రయత్నం చేయడానికి అనుకూలమైన రోజు. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు మంచి ఫలితాలను అందిస్తాయి. ఇంకా అవి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి. ముఖ్యంగా వ్యక్తిగత ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి గతంలో చేసిన ప్రయత్నంలో ఫలితాన్ని ఈరోజు మీరు పొందుతారు. మీ ఉద్యోగపరంగా ఈరోజు మీరు ప్రతి విషయంలో కూడా చాలా సంతృప్తిగా ఉంటారు. ఒక కష్టతరమైనటువంటి దానిని చాలా సునాయాసంగా పరిష్కరిస్తారు. ఒక కొత్త కెరీర్ని ఈరోజు మీరు ఆలోచించుకుంటారు. కుటుంబ వ్యవహారాల పరంగా చాలా తెలివైనటువంటి ఆలోచనలను చేస్తారు. ప్రతిదీ కూడా చాలా వాస్తవికంగా చాలా ఓపెన్గా ఉంటుంది. ఎవరి దగ్గర ఏ విషయాన్ని కూడా దాచిపెట్టరు. ముఖ్యమైనటువంటి వాటికి సంబంధించి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. ప్రతి దాంట్లో కూడా స్పష్టంగా చాలా నిజాయితీగా పనులను పూర్తి చేయాలి అని అనుకుంటారు. అయితే మీకు సంబంధించిన వ్యక్తిగత అవసరాల కోసం కొంత సమయాన్ని కేటాయించుతారు. అలాగే మీ హాబీస్ కోసం కొంత సమయాన్ని కేటాయించుతారు. మీ ఇంటి కోసం చిన్న చిన్న ఖర్చులను చేస్తారు. ఇప్పటి వరకు మీరు ఏ విషయంలో అయితే ఒంటరిగా ఆలోచించుతూ వస్తున్నారో అలాంటి విషయాలను మీ దగ్గర వారితో పంచుకుంటారు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. సింహరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఏం జరుగుతుంది, అలాగే భవిష్యత్తు ఏంటి, ఇలాంటి ఆలోచనలను ఎక్కువగా చేస్తారు. మీ తోటి వారితో దానికి సంబంధించి చర్చించుతారు కూడా. అలాగే ప్రస్తుతం మీకు తెలియకుండా ఇంకా తెలియకుండా స్పష్టంగా లేనటువంటి ఒక సమస్యకు సంబంధించి ఈరోజు మీరు ఎక్కువగా ఆలోచనలను చేస్తారు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు ఊహించినటువంటి ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు అంత మంచి ఫలితాలను అందించకపోవచ్చు. వీలైనంత వరకు ఈరోజు మీరు ప్రయాణాలను చేయకపోవడమే మంచిది.
మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి ఎంత పని చేస్తున్నా కానీ తెలియనటువంటి అసంతృప్తిని ఎక్కువగా ఎదుర్కొంటారు. అలాగే ప్రతి పనిని కూడా వాయిదా వేయడం కోసం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మీరు ఎంత చేస్తున్నా కానీ ఏదో ఒక పని మిగిలి ఉండడం మీకు అసంతృప్తిని కలిగించుతుంది. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీకు అనవసరమైనటువంటి చికాకులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఏదో తెలియనటువంటివి సమస్య రాబోతుంది అనే ఆలోచనను ఎక్కువగా చేస్తారు. అలాగే ఆ సమస్యకు సంబంధించి ఎలా పరిష్కరించుకోవాలి అనేటువంటి ఆలోచనలను కూడా చేస్తారు. అయితే ఈ రోజు అంతా కూడా మీరు చాలా నిదానంగా ఓపికగా ఉండడం మంచిది. ఏ విషయంలో కూడా తొందరపాటుతనంగా ఉండకండి. అలాగే ఏ విషయంలో ఏ ఆలోచనను కూడా ఎవరితో కూడా పంచుకోకండి. ముఖ్యంగా ఈరోజు మీరు అజాగ్రత్తగా ఉంటే మీతో లబ్ధి పొంది మిమ్మల్ని బ్లేమ్ చేసేవారు ఉంటారు. అందుకే చాలా అప్రమత్తంగా ఉండండి. ప్రతి దాంట్లో చాలా ఉత్సాహంగా ఉండండి. ముఖ్యంగా ఇప్పటి వరకు మీ దగ్గర నుంచి సహాయం పొందడం కోసం, ఇంకా మీ నుంచి ఒక మంచి అవకాశం కోసం ఎదుటివారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్న కారణంగా వారికి మీరు ఆ అవకాశం ఇవ్వకండి. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ ఆహార నియమాలను పాటించడం తప్పనిసరి. ముఖ్యంగా మీ ఆరోగ్యం విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాలు కానీ, పెద్ద మొత్తంలో పెట్టుబడులు కానీ ఈరోజు మీరు పెట్టకపోవడమే మంచిది. కన్యా రాశి వారికి ఈరోజు అన్ని విషయాలలో కూడా అనుకూలత ఉంటుంది. ముఖ్యంగా వారికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను ఈరోజు వింటారు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు ఊహించని ఖర్చులను మాత్రం ఎదుర్కొంటారు. అలాగే ఈరోజు మీరు చేసేటువంటి ఆర్థిక వ్యవహారాలలో ఒక విషయంలో మాత్రం ఎక్కువగా ఆలోచన చేస్తారు. అలాగే దగ్గర వారితో ఎలాంటి ఆర్థికపరమైనటువంటి ఒప్పందాలు కానీ, హామీ సంతకాలు కానీ అస్సలు చేయకండి. ఈరోజు మీరు చేసే ప్రయాణాలలో ముఖ్యంగా దూర ప్రయాణాలను ఈరోజు చేయకుండా వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఈరోజు మీరు చేసే ప్రయాణాలు ఎక్కువ ఇబ్బందిని కలిగించడమే కాకుండా అవి మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి కాకపోవచ్చు. ఉద్యోగపరంగా ఏదో తెలియనటువంటి అసంతృప్తిని ఈరోజు మీరు ఎక్కువగా ఎదుర్కొంటారు. చాలా విషయాలలో మీరు కాంప్రమైజ్ అవుతున్నట్టుగా మీకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి దీన్ని కూడా సాగదీసే ప్రయత్నం చేయకండి. మీ బాధ్యతలను అప్పటికప్పుడే పూర్తి చేయండి తప్ప వేరొకరికి అప్పగించడం కానీ, లేదా దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం కానీ అస్సలు చేయకండి. మీకై మీరు నిదానంగా శాంతియుతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీరు ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. ఇప్పటి వరకు మీరు కలిసికట్టుగా ఉంది, ఇంకా యూనిక్గా ఉంది అనుకున్నది కూడా విడిపోవడం ఈరోజు మీరు గమనిస్తారు. అలాగే పైకి కనబడుతున్నదంతా నిజం కాదు అని ఒక విషయంలో ఈరోజు మీరు ఎక్కువగా భావిస్తారు. ఎంతో ఎమోషన్స్తో కూడుకున్నటువంటి ఒక సందర్భాన్ని ఈరోజు మీరు చూడబోతున్నారు. అయితే నిదానంగా ఏం జరుగుతుందో గమనించండి తప్ప అందులో మీ యొక్క ప్రమేయం కానీ, లేదా మీరు ఏదో చేయడం కోసం ప్రయత్నం కానీ అస్సలు చేయకండి. అలాగే అది నేనే పూర్తి చేయాలి అనే విధంగా మీ ఆలోచనలు అస్సలు ఉండనివ్వకండి. ముఖ్యంగా ఈరోజు మీకు ఎదురయ్యేటువంటి పరిస్థితులకు పరిష్కారం కూడా నిదానంగా లభించుతుంది. ఆరోగ్య విషయంలో ఈరోజు మీరు అస్సలు అజాగ్రత్తగా ఉండకండి. ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ వహించండి. పెద్ద మొత్తంలోని పెట్టుబడులు, ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను ఈరోజు మీరు చేయకపోవడమే మంచిది. తులారాశి వారికి ఈరోజు తెలియనటువంటి అసంతృప్తిని ఎదుర్కొంటారు. ముఖ్యంగా దగ్గర వారు తరచూ మీపై నిందలు వేయడం, లేదా దగ్గర వారు తరచూ మిమ్మల్ని ఏదో ఒక విషయంలో బాధ పెట్టడం లాంటి సందర్భాన్ని ఎదుర్కొంటారు. ఇంతకుముందు రోజులలాగా ఈరోజు వాతావరణం ఉండకపోవచ్చు. ఏదో అడ్జస్ట్ అవుతూ ఉంటున్నాను అనే విధంగా ఈరోజు మీ యొక్క పరిస్థితి అనేది ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ తొందరపడి ఏ ఆర్థిక వ్యవహారాన్ని చేయకపోవడమే మంచిది. ముఖ్యంగా ఇప్పటి వరకు వాయిదా పడుతూ వస్తున్నటువంటి పనులను ఈరోజు తొందరగా పూర్తి చేసే ప్రయత్నం చేయకండి. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇంకా ఇవి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి. ఉద్యోగపరంగా పని ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. అయితే మీ ఉద్యోగానికి సంబంధించి ఈరోజు మీరు మీ భవిష్యత్తుకు సంబంధించి ఆలోచనలను ఎక్కువగా చేస్తారు. ముఖ్యంగా ఈరోజు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేద్దామని అనుకుంటారు. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి ఒక విషయంలో మీరు చాలా అసంతృప్తిగా ఉంటారు. ఎదుటి వారితో మీకు ఇబ్బందులు రాబోతున్నాయి. ఇంకా ఏదో తెలియనటువంటి సమస్య మీ చుట్టూ ఉంది అనే విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.
కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీరు నిదానంగా ఓపికగా ఉండాలి. ఈ విషయంలో కూడా తొందరపాటుతనంగా ఉండడం కానీ లేదా ఎదుటి వారితో వాగ్వివాదానికి దిగడం కానీ చేయకండి. ముఖ్యంగా ఎదుటివారు మీపై ఎన్ని నిందలు వేసినా లేదా ఎదుటివారు మిమ్మల్ని ఎంత తక్కువ చేసి లేదా తక్కువ చేసి మాట్లాడినా కానీ పెద్దగా పట్టించుకోకండి. ఎదుటివారు ఏదో ఒత్తిడి చేస్తున్నారు కదా అని పనులను త్వరగా పూర్తి చేసే ప్రయత్నం కూడా అస్సలు చేయకండి. ముఖ్యంగా ఈరోజు మీరు చాలా వరకు నిదానంగా ఓపికగా ఉండడమే మంచిది. మీకోసం మీరు సమయాన్ని కేటాయించండి. మీ గురించి మీరు ఎక్కువగా ఆలోచనలను చేయండి. అలాగే ఎక్కువ ఒత్తిడి కలిగించే పనుల జోలికి అస్సలు వెళ్ళకండి. ఇంకా భవిష్యత్తుకు సంబంధించి ఆలోచనలను చేస్తారు. ఆరోగ్యపరంగా మీ ఆరోగ్యం విషయంలో ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రీడా రంగానికి చెందిన వారు విజయాన్ని పొందుతారు. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజే, కానీ నిదానంగా మాత్రం ఉండాలి. వృశ్చిక రాశి వారికి ఈరోజు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇంకా మీ చుట్టూ ఉన్నటువంటి కొన్ని విషయాలకు సంబంధించి ఎక్కువగా ఆలోచనలు చేయండి. ఇప్పటి వరకు మీరున్నటువంటి బిజీ లైఫ్లో దేని మీద అయితే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేకపోయారో ఆ పనులకు సంబంధించి ఎక్కువగా ఆలోచనలను చేయండి. ఇప్పటికే మీకు నిర్లక్ష్యం అనిపించినటువంటి లేదా ఇప్పటికే ఇది వాయిదా వేశాను ఆలస్యం అయ్యింది అనిపించినటువంటి ప్రతి పనికి సంబంధించి కూడా ఈరోజు మీరు దానిని పూర్తి చేసే ప్రయత్నం చేయండి. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ భవిష్యత్తుకు సంబంధించి ఇంకా పొదుపుకు సంబంధించి ఆలోచనలు చేయడానికి అనుకూలమైన రోజు. ముఖ్యంగా ఈరోజు మీరు చేసే ఆర్థిక వ్యవహారాలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు కూడా మీరు అనుకున్న ఫలితాలను అందిస్తాయి. ముఖ్యంగా ఏ పని మీద బయలుదేరినా కానీ ఆ పని పూర్తి అవుతుంది. మీ ఉద్యోగ పరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు మీకున్నటువంటి చిన్న చిన్న సమస్యలు తీరిపోతాయి. ఒక విషయంలో మీరు హ్యాండిల్ చేసే తీరు మీపై బాధ్యతలను పెంచుతుంది. అలాగే ఒక విషయంలో ఎక్కువ ఆరాటంగా కూడా ఉంటారు. మీ ఉద్యోగానికి సంబంధించి ఇంకా మీ ఉన్నతికి సంబంధించి ఆలోచనలను చేస్తారు. ఒక విలువైనటువంటి ఎంతో ముఖ్యమైనటువంటి పనిని ఈరోజు మీరు పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీరు చాలా ఆలోచనలను చేస్తారు. అయితే ప్రతి విషయంలో కూడా తొందరపాటుతనంగా ఉండకండి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారిని మోసం చేసేవారు ఎక్కువగా ఉంటారు. అందుకే వృశ్చిక రాశి వారు కనీసం ఒక నెల పాటు అయినా సరే ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఎవరికి కూడా రుణాలను ఇవ్వకండి. అలాగే ఏ విషయంలో అయినా సరే తొందరపాటుతనంగా ఉండకండి. చాలా తెలివిగా ఆలోచిస్తున్నాను అనుకుంటూనే మోసపోయే సందర్భాలే ఎక్కువ. అందుకే మీకు సంతృప్తి కలిగించిన ఇంకా పూర్తి స్పష్టత వచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వారితో ఎలాంటి ఆర్థిక వ్యవహారాలను చేయకపోవడమే మంచిది. అలాగే ఎలాంటి విషయంలో కూడా ఎదుటివారు చెప్పిన దానికి అంగీకరించుతూ కాంప్రమైజ్ అయ్యేటువంటి ఆలోచనలను అస్సలు చేయకండి. మీకు ఎలా అనిపించితే అలానే చేస్తూ వెళ్ళండి తప్ప ఎదుటివారి అవసరాల కోసమో లేదా ఎదుటివారు ఏమనుకుంటారో అనో మీకు సంబంధించిన పనులను అస్సలు వాయిదా వేయకండి. అలా అని ఎక్కువగా ఒత్తిడి కలిగించే పనుల జోలికి వెళ్ళకండి. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. క్రీడా రంగానికి చెందిన వారు విజయాన్ని పొందుతారు. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. ధనుస్సు రాశి వారు ఈరోజు ఏది చేస్తున్నా కానీ అందులో ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి సాధించుతాను అనేటువంటి గట్టి నమ్మకాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈరోజు మిగతా రోజులలాగా కాకుండా వేరే చాలా తెలివైనటువంటి ఆలోచనలను చేస్తారు. చాలా భిన్నమైనటువంటి ఆలోచనలను చేస్తారు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు పెద్దగా ఖర్చులు ఏమీ ఉండకపోవచ్చు. అలాగే ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే సహాయం అడుగుతూ వస్తున్నారో వారికి ఈరోజు మీరు ధన సహాయం చేస్తారు. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చును మాత్రం కలిగించుతాయి. ఉద్యోగపరంగా పని ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి చాలా అసంతృప్తిగా ఉంటారు. ఏదో తెలియనటువంటి చికాకును ఎక్కువగా ఎదుర్కొంటారు. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి ఇప్పటి వరకు మీకు మీ తోటి ఉద్యోగస్తులతో ఉన్నటువంటి సమస్య తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉంది. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు ఒక విషయంలో ఎదుటివారు మీపై ఎక్కువగా జాలిని ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే మీపై ఎక్కువ ఇష్టాన్ని మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు. అయితే వారికి మీ నుంచి ధన సహాయం అవసరం ఉంది అని మీరు గ్రహించండి. ముఖ్యంగా మీరు అలాంటి వారికి కనుక ధనం ఇస్తే అది వృధానే అవుతుంది తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు. అందుకే ఇలాంటి చిన్న చిన్న విషయాలను అస్సలు పట్టించుకోకండి.
మర్చిపోకండి. ఏదో ఒక రీజన్తో ఎదుటి వారికి అస్సలు ఈరోజు మీరు ధనం అప్పుగా ఇవ్వకండి. ఈరోజు మీరు ఏది చేస్తున్నా కానీ పూర్తి నమ్మకంగా పూర్తి విశ్వాసంగా చేయండి. అలాగే సందర్భాన్ని బట్టి చేస్తున్నాను అనే విధంగా ఏ పనిని చేయకండి. ఎలాంటి సందర్భంలో అయినా సరే మీకు నచ్చుతేనే పనులను పూర్తి చేయండి. ముఖ్యంగా ఈరోజు మీరు చేసేటువంటి కొన్ని పనులు మీ భవిష్యత్తుపై కూడా ప్రభావాన్ని చూపించుతాయి. చాలా ఈజీగా సునాయాసంగా పూర్తి అవుతుంది అనుకుంటున్నటువంటి పనిలో ఈరోజు చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. మకర రాశి వారు వారి పాత బంధుమిత్రులను కలుసుకుంటారు. ఇంకా భవిష్యత్తులో వెళ్ళవలసిన పుణ్యక్షేత్రానికి సంబంధించి ప్రణాళికలను చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా బ్యాంకు రుణం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఈరోజు దానిలో పురోగతిని చూస్తారు. అయితే ఈరోజు మీరు ఒక విషయంలో చేద్దామనుకుంటూ వాయిదా వేసుకుంటూ వస్తున్నటువంటి పనిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. మీరు చేసే ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు అన్ని విషయాలలో కూడా అనుకూలత ఉంటుంది. ఉద్యోగపరంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఏదో తెలియనటువంటి అసంతృప్తిని ఎక్కువగా ఎదుర్కొంటారు. ఎదుటివారి దగ్గర మీ యొక్క సమస్యను చెప్తాము అన్నా అందుకు తగినటువంటి సందర్భం రాకపోవచ్చు. అలాగే ఒక విషయంలో ఈరోజు మీరు చాలా నిదానంగా ఓపికగా ఉండవలసి ఉంటుంది. ఒక మంచి అద్భుతమైన అవకాశాన్ని మీరు ఈరోజు అందుకుంటారు. కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ ఏదో తెలియనటువంటి పరిస్థితులను మీరు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఏదో పూర్తి కాకుండా అలాగే అసంతృప్తిగా ఉంది అనేటువంటి భావన మిమ్మల్ని ఎక్కువగా వెంటాడుతుంది. ఏదో పనుల విషయంలో నేను నిర్లక్ష్యంగా ఉన్నాను, దేని మీదనో ఎక్కువ శ్రద్ధ పెట్టలేకపోతున్నాను అనే ఆలోచన ఎక్కువగా చేస్తారు. చాలా గొప్ప ఆలోచనలను చేస్తారు. ముఖ్యంగా ఈరోజు మీరు చాలా తెలివిగా ఆలోచిస్తారు. అయితే మిమ్మల్ని తప్పుదోవ పట్టించేవారు కూడా ఉంటారు. వారి విషయంలో అప్రమత్తంగా ఉండండి. దగ్గరి బంధువులతో మీకున్నటువంటి బంధం బలపడుతుంది. అలాగే వారితో కలిసి భవిష్యత్తులో దూర ప్రయాణాలకు సంబంధించి ప్రణాళికలను చేసుకుంటారు. మీ దగ్గర వారితో ఈరోజు మీకు ఎంత అనుకూలత ఉంటుందో అంతే మేర ప్రతికూలత కూడా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ దగ్గరి బంధువులతో ఈరోజు మీకు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవడం మంచిదే. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. కుంభరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా భవిష్యత్తుకు సంబంధించి ప్రణాళికలను చేసుకుంటారు. అలాగే కుంభరాశి వారు ఈరోజు ఒక విషయంలో మాత్రం తొందరపాటుతనంగా ఉంటారు. మీ దగ్గర వారు లేదా మీ తోటి వారితో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు మంచి ఫలితాలను కలిగించుతాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి. ఉద్యోగపరంగా బాధ్యతలు పెరుగుతాయి. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి ఒక విషయంలో ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చేయడానికి ఏమీ లేదు, అలాగే చేస్తున్నటువంటి పనిలో పురోగతి లేదు అనేటువంటి విధంగా ఈరోజు మీ ఆలోచనలు ఉంటాయి. మీ ఉద్యోగపరమైనటువంటి కొన్ని విషయాలను ఈరోజు మీరు మీ తోటి వారితో పంచుకుంటారు. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. దగ్గర వారితో మీకున్నటువంటి బంధం బలపడుతుంది. అలాగే పాత బంధుమిత్రులను కలుసుకుంటారు. ఇంకా ఈరోజు మీరు ఒక విషయంలో చాలా తెలివైనటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనలను చేస్తారు. ముఖ్యంగా ఇది చాలా ఉత్తమమైనదిగా మీరు భావిస్తారు. ఈ రోజంతా కూడా చాలా సంతోషంగా గడిచిపోతుంది. ముఖ్యంగా ఎలా గడిచిందో తెలియనంత సునాయాసంగా ఈ రోజంతా కూడా గడిచిపోతుంది. అయితే ఏ పనులు కూడా పూర్తి కాకపోవచ్చు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. క్రీడా రంగానికి చెందిన వారు విజయాన్ని పొందుతారు. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. మీనరాశి వారు ఈరోజు ఎదుటివారి దగ్గర నుంచి ఒక విషయంలో సహాయాన్ని ఆశిస్తారు. అయితే అది మీరు అనుకున్న విధంగా కాకపోవచ్చు. ముఖ్యంగా సహాయం చేస్తాను అనుకున్న వారు చేస్తాను అని చెప్పి వారు చేయకపోవడం మీకు కొంచెం అసంతృప్తిని కలిగించుతుంది. అలాగే చాలా విషయాలలో ఈరోజు మీరు అవగాహన పెంచుకుంటారు. ఆర్థిక వ్యవహారాల పరంగా మాత్రం నిదానంగా ఓపికగా ఉండండి. ముఖ్యంగా తొందరపాటుతనంగా ఎలాంటి ఆర్థిక వ్యవహారాన్ని చేయకండి. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు అంత మంచి ఫలితాలను అందించకపోవచ్చు. ముఖ్యంగా దూర ప్రయాణాలను ఈరోజు మీరు చేయకపోవడమే మంచిది.
ఉద్యోగపరంగా ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దగ్గర వారితో లేదా ఈరోజు మీరు ఏ క్లయింట్స్తో అయితే మాట్లాడడానికి ప్రయత్నిస్తారో వారితో అభిప్రాయ భేదాలు రావచ్చు. సరియైన విధంగా మీరు అనుకున్న విధంగా అనుకున్నటువంటి సంప్రదింపులు జరగకపోవచ్చు. అలాగే ఈరోజు మీరు ఏది చేస్తున్నా కానీ పెద్ద మొత్తంలో ఆశించకండి. పెద్దగా పూర్తి అవుతుంది అనేటువంటి నమ్మకాన్ని పెట్టుకోకండి. ఈరోజు మీకు ఎక్కువ వరకు కూడా గ్రహస్థితి కారణంగా సమయం ఇంకా ధనం వృధా అయ్యే అవకాశాలే ఎక్కువ. కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు సమస్యలు రావచ్చు. ముఖ్యంగా ఎదుటివారు చేస్తారు అనుకున్నటువంటి సహాయం సమయానికి చేయకపోవడం మీకు ఇబ్బందిని కలిగించుతుంది. అందుకే ఎవరి పట్ల కూడా అంత నమ్మకాన్ని కలిగి ఉండకండి. అలాగే ఎదుటివారు చేసినటువంటి వాటిని చూసి చూడనట్టుగా వదిలేయండి తప్ప అది మీ తప్పుగా భావించండి తప్ప ఎదుటివారి విషయంలో ద్వేషాన్ని కానీ కోపాన్ని కానీ పెంచుకోకండి. ముఖ్యంగా ప్రతి ఒక్కరిని సమానంగా చూసేటువంటి మీ మనస్తత్వం అందుకు కారణం కావచ్చు. ప్రతి దాంట్లో కూడా విజయం సాధించాలి, ప్రతిదీ కూడా ఈరోజే పూర్తి చేయాలి అనే విధంగా అస్సలు ఉండకండి. అలాగే ఈరోజు మీరు ఏది చేసినా కానీ అది పూర్తి కాకపోయినా అస్సలు నిరుత్సాహానికి గురికాకండి. ముఖ్యంగా ఇంతకు మించినటువంటి అద్భుతమైన అవకాశాన్ని మీరు భవిష్యత్తులో అందుకుంటారు. గతంలో ఏం జరిగింది అనే విషయం పట్ల పెద్దగా ఆలోచించకండి. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను చేయకపోవడమే మంచిది. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.